చేయడం తప్పు కాదు. కానీ సాయంతో సమస్య వస్తే ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు చమక్ చంద్ర along with his team. So let's welcome them. చిట్టి గుమ్మ పదవే రెండు రెక్కలు కట్టుకుందా వెండి మబ్బు ఒడిలో ముద్దు ముచ్చటలాడుకుందా చిరుగాలై కొండ కోనల్లోన తేలి చిరునవ్వై పూల గుండెల్లోన దాగాలి చిరుగాలై కొండ కోనల్లోన తేలి చిరునవ్వై పూల గుండెల్లోన దాగాలి చిట్టి గుమ్మ పదవే రెండు రెక్కలు కట్టుకుందా వెండి మబ్బు ఒడిలో ముద్దు ముచ్చటలాడుకుందా జాగలపూడి మైండ్ ఏమైనా తప్పిందా నీకు? నా పిల్లలతో డాన్స్ చేస్తున్నట్టు నువ్వు నా పిల్లలతో డాన్స్ చేస్తున్నట్టు నువ్వు ఓపెనింగ్ లోనే మావిడ కొద్దిగా మార్కెట్ కి వెళ్ళింది తులసిరామ్, అందుకని నా పిల్లలతో డాన్స్ చేస్తావు నువ్వు? స్టార్టింగ్ దీంట్లో తప్పే ఉంది తులసిరా. పక్క పక్కన ఉంటున్నాం, ఈ మాత్రం సాయం చేసుకోవట్లేదు తులసిరా. సాయం అంటే ఉప్పు అడగాలి పప్పు అడగాలి, ఇది అన్ని సాయం అంటారు. ప్రతిదీ భూతత్వంలో పెట్టి చూడకు తులసిరా. అలా చూస్తే సమాజం చెడు సమాజంలా కనిపిస్తది. నేనేం అడిగాను? ఏం సమాధానం చెప్పారు? కోమలి గారు ఏంటి తులసిరామ్ గారు? రండి సరదాగా ఒక డాన్స్ చేద్దాం. నేను నీతో డాన్స్ చేయడం ఏంటి? పక్క పక్కనే ఉంటున్నాం కదా, ఆ మాత్రం సాయం చేసుకోలేమా? సాయం అంటే ఉప్పు అడగాలి పప్పు అడగాలి, కానీ స్నానం చేద్దామంటే పగిలిపోద్ది నీకు. ఎద్దవన్నారు ఎద్దవా. ఇలా కాదు సార్ నా భార్య బిహేవ్ చేయాలి. మరి అదేంటి సార్ ఆడితో డాన్స్ చేస్తుంది? అంతే. ఏంటి నేను దాంతో డాన్స్ చేస్తాను రమ్మనంటే నన్ను కొట్టింది. నువ్వేంటి వాడితో డాన్స్ చేస్తున్నావు? ఆవిడది కొట్టే మనసు, నాది పెట్టే మనసు. చేతుకున్న 5 వేలే సమంగా ఉండవు. అలాంటిది ప్రతి ఒక్కరి మనస్తత్వాలు ఎలా సమంగా ఉంటాయి అది తెలుసుకో ముందు. ఏమండి నేను గుడికెళ్ళి వస్తాను. అలాగే జాగ్రత్త. 1970s లో ఉన్న వాడిని పెళ్లి చేసుకుంటే ఇలాగే ఉంటుంది. అయినా కాలాన్ని బట్టి మనం మారాలి, మన ఆలోచన విధానము మారాలి. అది తెలుసుకోడు. నర్తక్ గారు ఏంటి జాగలపుడి గారు? మాడు కొద్ది గుడికి వెళ్ళింది, కొద్ది తలనొప్పిగా ఉంది, తల కాయలేమన్నా పెట్టగలరా అని. దాంట్లో ఏముందండి, ఆగండి ఆయిల్ డబ్బా తీసుకొస్తాను. వద్దులే, నేను వాడకంలో చంద్రాన్ని మించిన వాళ్ళు లేరు. థ్యాంక్స్ నర్తక్ గారు మీ సహాయానికి. అయ్యో జాగలపుడి గారు, సాటి మనిషిగా సహాయం చేయడం నాకు కర్తవ్యం అండి. చేసుకో కర్తవ్యం. అరే జాగలపూడి, నా పిల్లలతో ఏం చేస్తున్నావు నువ్వు? మాడు కొద్ది గుడికి వెళ్ళింది తులసిరా. కొద్ది తలనొప్పిగా ఉంటే మీ ఆవిడతో ఆయిల్ పెట్టించుకుంటున్నా అంతే. నీ భార్య గుడి నుండి వచ్చేదాకా కూడా ఆగలేకపోతున్నావు నువ్వు. నేను ఆగుతాను తులసిరా, తలపున నొప్పి ఆగాలి కదా. అందుకని నా పిల్లలతో ఆయిల్ పెట్టించుకుంటావు నువ్వు ఆపవే. చూడలేకపోతున్నాను నేను. ఎందుకు తులసిరా ప్రతిదీ అలా ఫీల్ అవుతున్నావు? పక్క పక్కన ఉంటాం, ఈ మాత్రం సాయం చేసుకోవాలమ్మా తులసిరా. సాయమేనా? నువ్వు భూతత్వంలో పెట్టి చూడకపోతే ఇది కూడా సాయమే. మాట్లాడితే పోతత్వం అంటావు. ఇలా రావే. నా తలకి ఎప్పుడైనా ఆయిల్ పెట్టావే నువ్వు? ఏముందని అక్కడ పెట్టడానికి? తల మీద 1/4 కిలో పోస్తే ఆ 1/4 కిలో అలాగే కింది కారుతుంది. అందుకని కనపడి ప్రతి వాడికి ఆయిల్ పెట్టేస్తావు నువ్వు? ప్రతిదీ అలా వంకరగా ఆలోచిస్తావేంటి నువ్వు? ఇంకా 1970s లోనే ఉండకు నువ్వు. 2019s లోకి రా, అప్పుడు ప్రతిదీ నీకు అందంగా కనిపిస్తుంది. అర్థమైందా? 2019 కి రాజా తులసిరా. కోమలి గారు ఏంటండి తులసిరామ్ గారు? తలనొప్పిగా ఉంది, కొద్దిగా ఆయిల్ పెడతారా? నన్ను నీకు ఆయిల్ పెట్టమంటావరా కొండ ముచ్చి మొగమోడా? మాత్రం సాయం చేసుకోలేవా? సాయం అంటే 10,000 అప్పడుగు, లేకపోతే మా ఆయన దగ్గర ఒక పూట బైక్ అడగాలి. అది సాయం అంటే. ఓవర్ యాక్షన్ చేస్తా ఉంటే పగిలిపోద్ది. ఇలా కదా మా ఆవిడ బిహేవ్ చేయాలి. ఇలా కదా. నేను మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొస్తాను. అలాగే. అమ్మా నీకు దండం పెడతానే, అటు ఇటు తిరిగే బదులు ఇంట్లో ఉండి సావచ్చుగా. నువ్వెవడో నాకు చెప్పడానికి? నా మొగ్గుడే ఇప్పటి వరకు నన్ను అడగలేదు. చంపేస్తానేమనుకున్నావు? నర్తక్ గారు అరే నీకు దండం పెడతాను, నా పిల్లాన్ని పిలవ కదా. మనకు సముద్రం సాయం చేస్తేనే మనకు ఉప్పు వస్తుంది, మనకు చెట్లు సాయం చేస్తేనే మనకు ఆక్సిజన్ వస్తుంది. ప్రకృతి ఇంతలా సాయం చేస్తున్నప్పుడు పక్క పక్క ఉన్న వాళ్ళం ఈ మాత్రం సాయం చేసుకోలేమా తులసిరా? ఎందుకు సాయం చేసుకోలేదు?
కొద్దిగా మాడు బయటికి వెళ్ళింది, ఒక కాఫీ ఏమైనా పెట్టిగలరా అని. మీరు సాయపడితే కాఫీ ఏం కర్మండి, కాకినాడ వెళ్ళి కాజైనా తెచ్చిస్తాను. మీరు కూర్చొని కాఫీ పెట్టిస్తాను. వదిలేండి, మీ ఆయన కొద్దిగా ఫీల్ అవుతున్నట్టున్నాడు. ఆయన ఫీలింగ్స్ నాకేం పని లేదండి. మీరు అడిగిన సాయం చేయకపోతే నేను ఫీల్ అవుతానండి. అయితే కాఫీ పెట్టివ్వండి. అలాగే కూర్చోండి. ఇదిగోండి కాఫీ. థ్యాంక్స్ నర్తక్ గారు. సాయం చేసే మనిషి నా ఇంటి పక్కన ఉండడం నా అదృష్టం. నీలాంటి పనికి మాలిన ఎదవ నా ఇంటి పక్కన ఉండి నా దురదృష్టం. ఇదొకటే సీరియల్లో ఏడలాగా వస్తూ ఉంటది, పోతూ ఉంటది. ఏమండి, నేను బయటికి వెళ్ళొస్తాను. అలాగే. మళ్ళీ ఇప్పుడే కదా బయట నుంచి వచ్చావు. నువ్వెవడ్రా నన్ను అడగడానికి? నా మొగుడే ఇప్పటి వరకు నన్ను అడగలేదు. చంపేస్తాను. అమ్మనికి దండం పెడతాను తల్లి, నువ్వు ఇంట్లోనే ఉండాలి, బయటికి వెళ్ళొద్దు. పిచ్చోడువా మంచోడువారా నువ్వు? ఇంట్లో ఉండమని నా మొగుడే ఇప్పటి వరకు నన్ను అడగలేదురా. నువ్వెవడ్రా నన్ను అడగడానికి? నిన్ను చంపేస్తా చెప్తున్నా. వాడు ఎందుకు అడుగుతాడే? వాడికి జరగాల్సిన పనులన్నీ సంభావనలో జరిగిపోతున్నాయి కదా ఇక్కడ. వాడు ఎందుకు అడుగుతాడు? నర్తక్ గారు, నర్తక్ గారు, అనుకుంటున్నా ఇప్పుడే మీ ఆవిడ బయటికి వెళ్ళింది, ఇంకా బయటికి రాలేదేంటి అని అనుకుంటున్నాను. నువ్వు వచ్చావురా. అసలు నీకు బుద్ధుందా? సహాయం కోసం ఇంటికి వచ్చినట్టు సాడిస్ట్ లో బిహేవ్ చేస్తావేంటి నువ్వు? నేను సాడిస్ట్ నా? నువ్వే సాడిస్ట్. పక్క జరగ. ఏంటి జాగలిపుడి గారు? ఏం లేదు నర్తక్, మాడు కొద్ది బయటికి వెళ్ళింది, భోజనం ఏమైనా వడ్డించగలరా అని. అంత ఇబ్బంది పడుతూ అడుగుతారేంటండి? మీ ఆయన ఉన్నాడని. ఆయన ఉన్నా లేనట్టే జాగలిపుడి గారు. మొగుడుకు కూడా ఇంత పద్ధతికి ఎప్పుడు వడ్డించలేదు ఇది. తులసిరాం అన్నయ్య బాగున్నావరా? బాగున్నానన్నయ్య. బావగారు బాగున్నారా? అమ్మాయి నీకు పెళ్ళమా వాడికి పెళ్ళమారా? అలా అడుగుతావేంటన్నయ్య? మా ఇద్దరికి పెళ్లి చేసింది నువ్వే కదా. మరి అమ్మాయి ఏంట్రా వాడికి భోజనం తినిపిస్తుంది? సముద్రం మనకి సాయం చేయబట్టుకే కదా అన్నయ్య ఉప్పొచ్చింది. చెట్లు మనకు సాయం చేయబట్టుకే కన్నయ్య ఆక్సిజన్ వస్తుంది. ప్రకృతి మనకి సాయం చేసినప్పుడు పక్క పక్కన ఉంటున్న వాళ్ళు ఇలా సాయం చేసుకోలేవా? ఇది ఏడుపు కాదన్నయ్య, ఆనంద బాష్పాలు. నా పిల్లం చేసే సాయం చూసి కళ్ళల్లో చూస్తున్న ఆనంద బాష్పాలు అన్నయ్య. ఎంత పుణ్యం చేస్తే ఇలాంటి పిల్లం వస్తుంది అన్నయ్య? దరిద్రుడా, సాయం అంటే ఉప్పో పప్పో 10,000 అప్పో ఇస్తారా? ఫస్ట్ నుంచి నేను అదే అడుగుతున్నాను అన్నయ్య. వీడొక వేషం చెప్తున్నాడు, అదొక వేషం చెప్తున్నానయ్య. నువ్వు నా తమ్ముడు అని చెప్పుకోవడం నాకు సిగ్గుగా ఉందిరా. బతుకుచేడా, ఇంకోసారి ఈ గుమ్మంలో అడుగు పెట్టురా అన్నయ్య. అంత గొడవ జరుగుతుంటే వాళ్ళిద్దరు చూడు. అది కూడా తుడుచుకోలేడు ఆడు. మిమ్మల్ని ఇద్దరిని చంపేస్తాను నేను. ఏమండి, నేను ఇటు నుంచి బ్యూటీ పార్లర్కి వెళ్ళొస్తాను. వస్తే చించు మొహం దానా ఇలా రావే. కోపం దేని మీద ఇలా చూస్తావు? రావే. ఏంటి? చంపేస్తాను. ఇంట్లో ఉండవే నువ్వు? ఇదంతా నీ వల్ల జరుగుతుంది. పదే లోపలికి. నువ్వెవడురా అసలు నాకు చెప్పడానికి? నా మొగుడా? నీ మొగుడు అడగడే, మాట్లాడుతుందో డైలా చెప్తావు. పద లోపలికి. నువ్వు కాళ్ళు బయట పెట్టామంటే కాళ్ళు ఎరగొడతానేమో అనుకుంటున్నావా? నర్తక్ గారు చిన్న జాగలిపుడి గారు ఏదో సహాయం. సరోజ గారు ఎలా అనిపించింది? డాన్స్ చేస్తుంటే ఏదో వైఫ్ అండ్ హస్బెండ్ చేసుకుంటున్నారులే అనుకున్నా కానీ సింక్ లో మేడం టూ మచ్ కదా. చాలా బాగుంది, కొత్తగా అనిపించింది. గుడ్ గుడ్. నాగ్ బాబు సార్ బాగుంది, మాట్లాడితే నర్తకి గారు ఆవిడ రావటం నర్తించడం బాగుంది. ఎంటర్టైన్ గుడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నాగ్ బాబు గారు. థ్యాంక్ యూ సో మచ్ చమక్ చంద్ర ఆంటీ. థ్యాంక్ యూ గైస్.